హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు సాంబార్ పొడి తయారు చేస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మామూలుగా ధనియాలు 2 గ్లాసుల పైన తీసుకున్నాను. ఒక గుప్పెడు ఎండుమిరపకాయలు, అరకప్పు మినప్పప్పు, కప్పు శనగపప్పు తీసుకొని తర్వాత బియ్యము ఒక పావు గ్లాసు బియ్యం, చిక్కదనం కోసం బియ్యం, 2 చెంచాలేమో జీలకర్ర, ఒక చెంచాన్నర మెంతులు, ఆవాలు ఒక చెంచా, ఇంగువ కూడా వేయొచ్చు అనమాట. ఇవన్నీ కూడా దూరగా వేయించుకోవాలి. ముందు ఇవన్నీ చూపిస్తున్నాను కదా, ఇవన్నీ కూడా చక్కగా పానాయిలో వేసి ముందు ఒక్కొక్కటి వేయించుకుంటా. ధనియాలు వేయించుకున్నాక తర్వాత ఎండుమిరపకాయలు ఇవన్నీ వేయించి పక్కన పెట్టుకోవాలన్నమాట. అన్నీ వేయించితే నూనె అవసరం లేదు, ఉట్టి పానాయిలోనే అవన్నీ వేయించుకోవాలి. బాగా వేయించాక చక్కటి కమ్మటి వాసన. వేయించిన తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేయించి ఇవి కూడా నల్లగా మాడేదాకా ఉండకుండా వేయించేస్తాను. వేయించి తర్వాత మామూలుగా శనగపప్పు, మినప్పప్పు కూడా వేయించుతా. దేనికి అది వేయించి పెట్టడం అనమాట. అన్నీ వేయించి పక్కన పెట్టుకోవాలి. మిరపకాయలు కూడా వేగాయి. తర్వాత మినప్పప్పు అరగప్పు, శనగపప్పు ఒక కప్పు. ఎందుకంటే మినప్పప్పు కంటే శనగపప్పు ఎక్కువ తీసుకోవాలి సాంబార్ పొడికి. కానీ అది కూడా వేయించి తర్వాత బియ్యం కూడా అనమాట. బియ్యం కూడా వేయించాలి. వేయించిన తర్వాత ఇవి బాగా దూరగా చక్కగా గోల్డెన్ కలర్లోకి వచ్చాక మళ్ళీ బియ్యం వేయించుతాం. బియ్యం వేయించాక ఆ బియ్యం చూడండి, చక్కగా బియ్యం కూడా వేగాలి. ఎందుకంటే బియ్యం చిక్కదనం కోసం వేస్తారు. తర్వాత మెంతులు, ఆవాలు, జీలకర్ర ఈ 3 కలిపి ఒక్కసారి వేయించేసేస్తాను. వేయించి అన్నీ కలిపి మిక్సీలో వేసేస్తాను అన్నమాట. చిక్కటి సాంబార్ అవుతుంది. ఈ పొడి అన్నిట్లో ఇంగువ కూడా కొంచెం వేసేస్తే మనం ఆ టైంలో వేసినా వేయకపోయినా పర్వాలేదు. కరివేపాకు కూడా వేసుకోవచ్చు, మంచిదే. వేయించి కానీ వేయలేదు. ఇవన్నీ కూడా చూడండి, వేయించుకున్న ఈ పదార్థాలన్నీ కూడా మిక్సీలో వేసేసి పౌడర్ చేస్తానన్నమాట. అన్నీ కలిపేసి ఆ పౌడర్ చూడండి, ఇది సాంబార్ పొడి రెడీ అయింది. ఇది చక్కగా 2 చెంచాలు వేసుకుంటే సాంబార్ పొడి చాలా బాగుంటుంది. చక్కగా కమ్మటి వాసన కొడుతుంటేనే మెంతులు, జీలకర్ర, ఆవాలు అన్నీ వేసాం కాబట్టి మంచి వాసన వస్తుంది. సాంబార్ కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అందరూ ఈ విధంగా చేసుకోండి.